హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీరు బాగున్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీరు బాగుంటే మేము బాగుంటాం. మా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఎవరో కొత్తగా చూసుకున్న వాళ్ళు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే వెతకడానికి చేపల కోసం వేట ఏదో మరి దానికైతే వెళ్తున్నాము. ఆల్రెడీ ఒక దగ్గరికి వెళ్తే అక్కడ లేవు. మేము అనుకునేది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి. లేదు సరే ఇంకెక్కడన్నా దొరుకుతాయేమో అని చెప్పి సర్చింగ్ అనమాట చేపల కోసం. మేము అంటే చిన్న చిన్న అయితే దొరుకుతున్నా కానీ మాకు పెద్దది కావాలి. ఆ పెద్దదాని కోసం సర్చింగ్. ఎక్కడ దొరుకుతుందో, ఏం చేప దొరుకుతుందో మాతో పాటు మీరు కూడా చూసేసేయండి. అసలు దొరకద్దో లేదో కూడా తెలీదు. దొరుకుతుందో లేదో అంటే ఎందుకంటే రేపు ఆదివారము, శనివారము, ఈ రోజు చేపల కూర చేసి పెట్టేసుకుని రేపు తినాలని అనమాట. అందుకోసం మా బాధలన్నీ అది చూద్దాం. దొరకట్లేదు శనివారం కాబట్టి. ఎక్కడన్నా దొరకద్దో అసలు దొరకకుండా వెళ్ళిపోతాము. చూద్దాం. ఉన్నాము. క్లైమేట్ ఇప్పుడే ఎండ నుంచి తగ్గింది. ఇప్పుడే ఆల్రెడీ నాకు వెళ్ళాం కదా, అక్కడ ప్లేస్ బాగుంటదండి. కానీ చేపలు లేవన్నారని డిసప్పాయింట్ తో వచ్చేస్తాం మేము. కరెక్టా? ఉన్నాయి కానీ 700 గ్రామ్స్ 800 గ్రామ్స్ మళ్ళీ లైవ్ అయ్యి. గెండి ఉందంట, గెండి చేప. అదైతే కేజీ 100 గ్రాములు అట్లా ఉందంట. అబ్బా, దాంట్లో ముళ్ళులు ఉంటాయి. అసలు తిన్నకూడదు. చెట్టు చూడండి ఎంత ఉందో. ఇక్కడ చూడక ఎంత బాగుందా. బాగుంది. నీట్గా అల్లుకో ఉన్నాయి. 100కి 500 టమాటాలు. ఎర్రగడ్డలు పెరిగాయా రేటు? 100కి 3 అంట. ఎర్రగడ్డ ఏందో 3 అంట. వెళ్దాము. చూసారా రోడ్లలో పొలాలు ఉన్నాయి. అదే స్పెషల్ ఇక్కడ. నెల్లూరే కానీ కొన్ని చోట్ల పొలాలు కూడా వేసుంటారు. ఆ నెల్లూరు అంటే రైస్ కి ప్రసిద్ధి అయిపోయింది. ఇక్కడ ఒక గుంట ఉందక్క. ఆ గుంటలో ఏమన్నా ఇస్తారా లేదో తెలియదు. ఆడుంది, చూపిస్తాను నాకండి. పచ్చగా ఉంది ప్లేస్. టెంకాయ చెట్లు ఉన్నాయి, అదే తాటి చెట్లు. ఏడుంది అబ్బాయి అమ్మరు. అంతో చేపలు అమ్మేవాళ్ళు కాదు, కొందరైతే మనుషులు పెట్టి ఆడే పెట్టి అమ్మిస్తుంటారు. అయ్యో చేపలు కొట్టాయి. చేపలు రొయ్యలు. చాలా దూరం వచ్చాం. ఒక మనిషి ఏమో చేపల గుంట ఉంది, చేపలు పైకి ఎగరుతున్నాయి. మనం అనుకున్న సైజులు అన్నీ ఉన్నాయి. ఆయన ఇప్పుడు నేను పట్టలేను, రేపు రండి పట్టిస్తా అంటున్నాడు. ఫీజులు ఎగిరిపోయి మాకు. నేనేం చెప్పానంటే, నువ్వు పట్టి అన్నా నేను అట్లానే ఎత్తుకోపోయి వేరే దగ్గర కోపించుకుంటాను, నువ్వు వెయిట్ వేసిస్తే చాలు, నీకు ఎంతో చెప్పంటే అప్పుడు వద్దులే రేపు రండి అంట. అందుకే వీడియో తీయాలి, లేకపోతే ఆ గుంట తీసి చూపించుండే వాళ్ళవి. ఎందుకు మళ్ళీ వాళ్ళకి డ్యామేజ్ అవుతుందని తీలా. అట్టున్నారు. అమ్మ బిజినెస్ చేసుకునే దానికి ఏమో అంత నాకేం అర్థం కావట్లే. ఆ చేప మళ్ళీ ఆయన దగ్గర అది ఉంది, పొడుగ్గా నీట్గా ఎగరుతున్నాయి. సెకండ్ లో బట్టే వచ్చి ఆయన చేపని. ఇద్దరు అదే మాట అన్నారు. ముందు వెళ్ళిన వాళ్ళు కూడా అదే మాట అన్నారు. ఉన్నాయి వాళ్ళ దగ్గర చేపలు, పట్టేదానికి బతకం. ఏందో బండి ఆ చేపల నిరీక్షణ ఏమంటారు కొనసాగుతుంది. మొత్తానికి దొరకలేదో కూడా అర్థం కావట్లే. ఉన్నాం, ఫ్లోలో వెళ్ళిపోతా ఉన్నాం. సముద్రం ఉంది పక్కనే, సముద్రం దగ్గరికి వెళ్ళిపోతున్నాం. సముద్రం చేపలు అయితే దొరికేసిండేది. మొత్తానికి ఒక షాప్కి వచ్చాం. మేము చూస్తాం. ఖాళీ తట్టి నీళ్ళు ఒకటే ఉన్నాయి, ఏం లేవు. మనుషులు కూడా లేరు ఇక్కడ. చేపలు అయితే దొరకలేదు మాకు. లాస్ట్ మీరు చూసారు కదా షాపు, ఆ షాప్ లో చూసాం లాస్ట్. అక్కడ కూడా ఏం లేవు, ఓన్లీ నీళ్ళే ఉన్నాయి. అక్కడ ఇంట్రెస్ట్ పోయింది. ఇంకా మాకున్న ఇంట్రెస్ట్ అంతా వెళ్ళిపోయింది. ఎతికాను చాలా సేపు నుంచి, ఎతుకుతూనే ఉన్నాము, దొరకలేదు మాకు. సేపు రేపు రమ్మంటున్నారు.
మేము ఈ రోజు చేసి మాదేంటంటే మేము ఈ రోజు చేసి ఎత్తి పెట్టుకొని రేపు తినాలని. చేపల పులుసు అంతా అలాగే కదా తింటారు. అలా అనుకున్నాం ఈ రోజు చేసుకొని. అందులో సాయంత్రం దోశలు పోసుకుంటాం. మమ్మీ వాళ్ళు దోశలో చేపల పులుసు భలే తింటది మమ్మీ పాప. వాళ్ళ కోసం ఇంతసేపు ఎతికాము కానీ దొరకలేదండి. డిసప్పాయింట్ అయిపోయాము ఇద్దరు. ఆఖరికి చచ్చిపోయిన చేప కూడా దొరకలేదు. చేప కూడా చూసాం, పోనీ అదైనా దొరుకుతుందని. అది కూడా దొరకలేదు. ఇంకేముంది చూసుకొని ఇంకా దెబ్బతో ఇంక రేపు కూడా తిన్నాం మేము. రేపు కూడా ఆపేస్తాం. ఇంకుంటే వచ్చేవారు. రేపు ఎందుకు ఆపుతామంటే రేపు ఉదయం వెళ్తే వచ్చే లోపల 12 అవుతుంది. ఎప్పుడు చేయాలి మొక్క కర్రీ? ఇంకా ఎందుకంటే ఎక్కువ మంది ఉంటారు కదా సండే. కోసేది లేటు, అన్ని లేట్ అయిపోతాయి. పొద్దున పోతే మధ్యాహ్నం అవుతుంది. మేము ఎప్పుడు చేసుకొని తినాలి. ఇంకోటి వచ్చి అప్పటికప్పుడు చేసుకొని తిన్నా బాగా వచ్చి చేపల పులుసు. దానివల్ల ఇంక ఇప్పుడు అలా వద్దు. నెక్స్ట్ చూద్దాము. టౌన్ లో పోయినప్పుడు అట్లా తెచ్చుకుంటాము. మేము ఇక్కడెక్కడే చూసాం అనమాట. టౌన్ లో కూడా దొరకవా? మామూలు రోజుల్లో దొరకవా? మామూలు దొరుకుతాయి, లైవ్ దొరకదు. నాకు తెలిసి శనివారం కాబట్టి దొరకలేదు అనుకుంటున్నాను నేను. ఈ రోజు శనివారం దొరకవచ్చు. చూద్దాం ఒకసారి. లైవ్ ఎక్కువ దొరకవు మామూలు డేస్ లో. సండే అయితే లైవ్ దొరుకుతాయి బాగా. ఏదో ఒకటైతే పట్టుకొని వచ్చుకుంటాము అట్లా ఎప్పుడైనా బయటకు పోయినప్పుడు. రేపైతే ఇంకా క్యాన్సల్. ఇదండి వీడియో అయితే. ఓకేనా? మేము చేప కోసం పడ్డ పాటలు మీరైతే చూసారు కదా. వీడియో అయితే అంతే. బాయ్ 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 చెప్తా. బాయ్.